ఎన్నికలైపోయి ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు? గెలిచిన వాళ్ళు పండగలు చేసుకుంటున్నారు, ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్నారు. అయితే నిజంగా గెలిచింది ఎవరు, నిజంగా ఓడింది ఎవరు అని అంటే, రాజకీయ శక్తి అనేది కేవలం ఒక ఉపరితలానికి సంబంధించినటువంటి విషయమే. దీని వెనక ఆర్థిక శక్తి, సామాజిక శక్తి కూడా ఉంటుంది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఏంటి సామాజిక శక్తి ఏంటి, ఈ ఆర్థిక శక్తి ఏంటి అనే దాన్ని మనం పరిశీలిస్తే, ఆంధ్రప్రదేశ్ లేకపోతే తెలంగాణ ఈ ప్రాంతాలను చూసుకుంటే అది రెడ్డి కమ్మ, లేకుంటే కమ్మ రెడ్డి, ఈ వీళ్ళే పార్టీలు పెడతారు, వీళ్ళే ఆధిపత్య కులాలుగా ఉంటారు, వీళ్ళే ధనికులుగా ఉంటారు, వీళ్ళే సీట్లు పంపిణీ చేస్తారు. వాళ్ళ జనాభా 10% ఉన్నప్పటికీ, అంటే రెండు కులాలు కలిపినా 10-11% ఉన్నప్పటికీ వాళ్ళు శాసనసభలో 150 సీట్లు, 175 సీట్లు ఉంటే ఆంధ్రప్రదేశ్లో 60-70 సీట్లు ఈ రెండు కులాలకే ఉంటాయి. ఎవరు సీట్లు పొందుతున్నారు వీళ్ళు? న్యాయంగా వాళ్ళ జనాభాకి లెక్క పెట్టుకుంటే వాళ్ళకి 20 సీట్ల కన్నా ఎక్కువ రావడానికి లేదు, అవకాశం లేదు. 15-20 సీట్లు రావాలి వాళ్ళకి. కానీ 60-70 సీట్లు ఎందుకు వస్తున్నాయి? 60-70 సీట్లు ఎందుకు వస్తున్నాయని అంటే, వాళ్ళు వేరే కులాలకు రావాల్సినటువంటి సీట్లని వాళ్ళు తీసుకుంటున్నారు. ఎవరా వేరే కులాలు? వేరే కులాలు అని అంటే వాళ్ళు బీసీలు, మరీ ముఖ్యంగా ఎంబీసీలు, అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలు. అసలు వాళ్ళు ఊసే ఎవరు ఎత్తరు. వాళ్ళకి రావాల్సినటువంటి సీట్లు వీళ్ళు తీసుకుంటారనమాట. ఎందుకంటే వాళ్ళకి వాయిస్ లేదు, వాళ్ళు ఆర్గనైజర్గా లేరు, వాళ్ళకు ఒక పార్టీ లేదు. కాబట్టి వాళ్ళ సీట్లు వీళ్ళు తీసుకోవడం అనేది చాలా సులువైన పని. బీఎస్పీ స్టేట్ కోఆర్డినేటర్ గారు పూర్ణచంద్రరావు గారు చెప్పినట్లుగా వాళ్ళు కేవలం ఓట్లు వేసే కులాలు, అంతేగాని వాళ్ళకి సీట్లు ఉండవు, వాళ్ళ శాసనసభలకు ప్రవేశించరు. ఇంకా ముఖ్యమంత్రి పదవి అనేది అసలు కల్లోని మాట, అసలు అది ఊహించను కూడా ఊహించలేరు. సో ఇది బీసీలకు రావాల్సినటువంటి ఓట. ఇంకా ఎవరిది? బీసీలు మాత్రమే కాదు, మైనారిటీలు దేశవ్యాప్తంగా తీసుకుంటే 15% మంది ఉన్నారు. అంటే రిలీజియస్ మైనారిటీలు, అంటే ముస్లిమ్సు, క్రిస్టియన్సు, ఇంకా బుద్ధిస్టులు, జైన్సు, వీళ్ళు అందరినీ తీసుకుంటే వీళ్ళు ఒక 20% వరకు ఉంటారు. కానీ వాళ్ళకి 1-2% మాత్రమే సీట్లు లభిస్తాయి. అంటే 20% రావాల్సినటువంటి వాళ్ళకి 1-2% సీట్లు వస్తున్నాయని అంటే అవి ఎక్కడికి పోతున్నాయి అని అంటే కేవలం ఈ రెడ్డి కమ్మలు తీసుకుంటున్నారు. సో ఎస్సీ ఎస్టీల దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందనంటే, ఎస్సీ ఎస్టీలకి కోటా ఉంది కాబట్టి, రిజర్వేషన్ ఉంది కాబట్టి వాళ్ళకి వాళ్ళ సీట్లు వాళ్ళ ఏరియాలోకి వెళ్ళడానికి అవకాశం లేదు. కాబట్టి వాళ్ళకి ఎస్టీలకి దక్కుతున్నాయి. మళ్ళీ ఎస్సీల్లో ఎవరికి వస్తున్నాయి అని అంటే అది ఇంకొక అంశం. ఎస్సీలో ఎవరికి వస్తాయి అని అంటే మళ్ళీ అక్కడ ఆధిపత్యం ఎవరికి ఉంటే వాళ్ళకి, ఎవరి దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళకి, ఎవరైతే ఈ పెద్ద పెద్ద పదవులు ప్రభుత్వంలో పదవులు చేసి ఉన్నారో వాళ్ళకి. ఎందుకంటే వీళ్ళు అడుగుతున్నారు కదా, ఎలక్షన్లో టికెట్ కావాలంటే 10 కోట్లు కావాలి, 10 కోట్లు ఇవ్వండి అని అడుగుతున్నారు కదా. 10 కోట్లు ఎవరు ఇస్తారండి? ఎవరి దగ్గర 10 కోట్లు ఉంటాయి? అంటే ఏదన్నా పెద్ద పెద్ద పదవులు చేసి ఆల్రెడీ ఉంటే అలాంటి వాళ్ళు అంత డబ్బుని పెట్టుబడి పెట్టుకోగలుగుతారు. అంటే ఎవరికి వస్తున్నాయి ఈ సీట్లు అని అంటే, అలాగా వీళ్ళల్లో కూడా
ఇది బీసీల్లో కూడా బాగా బాగా డబ్బులు కూడబెట్టినటువంటి వాళ్ళకే వస్తున్నాయి తప్పితే సామాన్యులకి ఏ పార్టీ కూడా అవకాశం లేకుండా చేశారు. ఎందుకు చేశారు ఇలాగా? ఎందుకు చేశారు అని అంటే ఖచ్చితంగా నీతి నిజాయితీ మేధాశక్తి ఉన్నటువంటి వాళ్ళని దూరం పెట్టాలి, వాళ్ళని మనం దగ్గరికి రానివ్వకూడదు అనేటటువంటి ఒక కుట్ర పూరితంగా చేసినటువంటి చర్య అన్నమాట ఇది. అయితే దీన్ని పటాపంచలు చేసినటువంటి ఒక సిద్ధాంతం ఏంటంటే బహుజనవాద సిద్ధాంతం. ఈ బహుజనవాద సిద్ధాంతాన్ని అంబేద్కర్, జ్యోతిరావు ఫూలే, సాహు మహారాజ్ వీళ్ళు ప్రారంభిస్తే దాన్ని కార్యరూపంలోకి తీసుకొచ్చినటువంటిది కాన్షీరామ్ గారు. ఉత్తరప్రదేశ్లో కాన్షీరామ్ గారు ప్రయోగం చేసి ఇది సాధ్యమే, అసాధ్యం కాదు, ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనారిటీలు కలిసి ఒక ప్రభుత్వాన్ని ఏర్పరచడం అంటే అసలు ఏమిటి, అసలు ఇది 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 ఎక్కడన్నా జరుగుతుందా అనేటటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళకి చేసి చూపించాడు ఆయన. కాన్షీరామ్ గారు చేసినటువంటి ప్రయోగం ఉత్తరప్రదేశ్లో సక్సెస్ అయింది. అయితే ఇది ఈ బహుజన వర్గం సంపాదించుకున్నటువంటి ఈ అధికారాన్ని ఉండనిస్తారా? ఎందుకు ఉండనిస్తారు అంత సులువుగా? ఎందుకంటే వాళ్ళు అధికారాన్ని కొన్ని వేల సంవత్సరాలుగా అధికారాన్ని అనుభవిస్తున్నటువంటి వాళ్ళ చూస్తుండగా వాళ్ళ చేతుల్లో నుంచి అధికారం జారిపోతుంటే వాళ్ళు చూస్తూ ఉండలేరు. అది ఉండడం అసాధ్యమైనటువంటి పని వాళ్ళకి. సో కాబట్టి వాళ్ళ ఎత్తుగడలు వాళ్ళకు ఉంటాయి. మళ్ళీ వాళ్ళ అధికారాన్ని చేజిక్కించుకోవడానికి కావాల్సినటువంటి ఎత్తుగడలు వాళ్ళకు ఉంటాయి. ఆ ఎత్తుగడల్ని మనం అర్థం చేసుకోవాలి, దానికి తగినట్టుగా కార్యక్రమం రూపొందించుకోవాలి. అప్పుడు మాత్రమే ఈ బహుజనులకి అధికారం లభిస్తుంది. కానీ ఏదో ఉత్తరప్రదేశ్లో వచ్చింది, ఉత్తరప్రదేశ్లో మళ్ళీ పడిపోయింది అంటే ఇది కాదు. బహుజనులు అనేవాళ్ళు ఉంటారు. బహుజనుల్లో ఉండేటటువంటి ఆ కులాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉంటాయి, అవి ఎక్కడికి వెళ్ళవు. ఆ ప్రజలందరూ ఉంటారు. కాబట్టి అది జీవిస్తున్నటువంటి సిద్ధాంతమే. బహుజనవాద సిద్ధాంతం అనేది జీవిస్తున్నటువంటి సిద్ధాంతమే. ఉత్తరప్రదేశ్లో అది మళ్ళీ విజయం సాధించలేకపోయింది కాబట్టి, తన ప్రాతినిధ్యాన్ని నిలబెట్టుకోలేకపోయింది కాబట్టి ఇది అయిపోయింది అని అనుకోవడానికి అవకాశం లేదు. ప్రజలు ఎక్కడికి పోరు, ప్రజలు ఉన్నారు. ప్రజల్లో భావజాలం ఉంది. దానికి కావలసినటువంటి నాయకత్వము, వారికి కావలసినటువంటి ఎడ్యుకేషను ఇచ్చినట్లయితే వాళ్ళు మళ్ళీ దాన్ని సాధించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఉండి తీరాలి కూడా, దాన్ని సాధించుకోవాలి కూడా. లేకుంటే ఏమవుతుందనంటే, మరి మోడీ గారి ప్రభుత్వాన్ని మనం చూసాం. 10 సంవత్సరాల పాటు పాలించాడు ఆయన. మోడీ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో మనం చూసాం. అంటే మోడీ అంటే బీజేపీ అంటే ఆర్ఎస్ఎస్. ఈ ఆర్ఎస్ఎస్ శక్తులు ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు అనేది మనం కళ్ళారా చూసాం. వాళ్ళు దేశాన్ని అభివృద్ధి చేసేటటువంటి, దేశం అంటే ఏంటి? దేశం అంటే ప్రజలు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నారు కదా. దేశంలో ఉండేటటువంటి ప్రజలకి చెందాలి సంపద. అదానికి అంబానీకి సంపద వస్తే వాళ్ళిద్దరూ కలిపి లక్షల కోట్లు సంపాదిస్తే ఆ లక్షల కోట్లను చూపించి భారతదేశం చాలా అభివృద్ధి చెందింది అని అంటే సరిపోదు. అలాగే ఒక 10 మందిని చూపించి భారతదేశం చాలా అభివృద్ధి చెందిపోయిందంటే సరిపోదు. చాలా పొడవైన భవనాలు నిర్మిస్తే సరిపోదు. దేశం అంటే ప్రజలు వారి యొక్క ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం, తర్వాత జీవించడానికి కావాల్సినటువంటి అనువైనటువంటి పరిస్థితులు, గౌరవంగా జీవించడం అంటే ఏదో ప్రాణం కలిగి ఉండడం కాదు. జీవించడం అంటే అసలు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక డెఫినేషన్ చెప్పింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏమని చెప్పిందంటే, హెల్త్ ఈజ్ ఫిజికల్, సోషల్ అండ్ మెంటల్. Health is a state of
ఫిజికల్, సోషల్ అండ్ మెంటల్ కెపాసిటీ, నాట్ మియర్లీ ఆబ్సెన్స్ ఆఫ్ ఎనీ డిసీజ్ ఆర్ ఇన్ఫర్మిటీ అన్నారు. సో ఏదో రోగం ఉంటేనే ఉన్నవాడే ఆరోగ్యంగా లేడు అని చెప్పడం కాదు. అందులో ఏమేమి ఫ్యాక్టర్స్ చెప్పారు? ఫిజికల్, సోషల్ అండ్ మెంటల్, ఇవన్నీ కూడా సామర్థ్యం కలిగి ఉండాలి అని. అలాగనే దేశం అభివృద్ధి చెందింది అని చెప్పాలి అని అంటే కొన్ని ఇండికేటర్స్ పెట్టారు ప్రపంచం. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని పెట్టారు. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఏముంది? విద్య, నైపుణ్యము, తలసరి ఆదాయము, జీవన ప్రమాణము, ఇవి ఇండికేటర్స్గా ఉండాలి. ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదా అనేటటువంటిది కూడా ఉండాలి. ఇలాంటి అంశాలను తీసుకున్నప్పుడు మన దేశము చాలా వెనకబడి ఉంది. వీళ్ళు చెప్పేటటువంటి జీడిపి చెప్పేసి 5 కోట్ల మంది జనాభా ఉన్న దేశంతో పోల్చి 5 కోట్ల మంది కంటే 142 కోట్ల మంది ఎక్కువే సంపద కలిగి ఉన్నారు అని అంటే అర్థం ఏంటి? అంటే 5 కోట్లతోటి సమానం అన్నమాట. ఈ 142 కోట్ల మంది సంపద ఎంత ఉందో 5 కోట్ల సంపద అంత ఉంది అంటే అర్థం ఏంటి? అంటే మేము పాతాళ లోకంలో ఉన్నాము అని చెప్పడమే. పాతాళ లోకంలో ఉండి ఎన్ని అబద్ధాలు చెప్తున్నారంటే దారుణమైనటువంటి అబద్ధం అనమాట. జీడిపిని చూపించడం ఏంటి? 5 కోట్ల మంది జీడిపిని చూపించి 142 కోట్ల మందికి ముడిపెట్టడం ఏంటి? 5 కోట్ల మందిది 5 కోట్ల మందితోటే పోల్చాలి. 10 కోట్ల మంది ఉంటే 10 కోట్ల మందితో పోల్చాలి. 100 కోట్లు ఉంటే 100 కోట్లతో పోల్చాలి. 140 కోట్లు ఉంటే 140 కోట్లతోటే పోల్చాలి. అంటే న్యాయంగా మన దేశాన్ని పోల్చాలంటే చైనాతో పోల్చాలి. వాళ్ళ చైనా పేరెత్తితే వీళ్ళందరికీ కడుపు మంట. కాబట్టి చైనా గురించి మనం మాట్లాడుకుంటున్నా, చైనా గురించి ఏమి చెప్పినా సరే వీడెవడో చైనా ఏజెంట్ అని ముద్రేసి బ్లాక్మెయిల్ చేస్తారు. సో అందువల్ల సరే చైనా గురించి కాదు, కానీ చాలా దేశాలు, చాలా చిన్న దేశాలు చాలా అభివృద్ధిని సాధించాయి. వాటిని మనం ఒకసారి గూగుల్లోకి వెళ్ళి చూసినట్లయితే అన్నీ తెలుస్తాయి. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో మనం ఎక్కడున్నాము, లిటరసీలో మనం ఎక్కడున్నాము, పెర్ క్యాపిటల్లో మనం ఎక్కడున్నాము, ఇవన్నీ చూసుకున్నట్లయితే మనము ఎక్కడ దరిదాపుల్లో లేము అనేటటువంటి విషయాన్ని మనం గమనించకపోయినట్లయితే మనం అబద్ధాలు చెప్తున్నట్టు ఒకటి, మోసం చేస్తున్నట్టు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చాలా సింపుల్గా అర్థం చేసుకోవచ్చండి. సింపుల్గా అర్థం చేసుకోవాలంటే మనము ఒక పుస్తకంలో ఏదన్నా రాయాలనంటే, ఒక లెటర్ రాయాలనంటే, కనీసం లెటర్ రాయాలనంటే ఇంగ్లీష్లో 26 అక్షరాలు ఉండాలి కదా. లెక్కలు చేయాలనంటే 10 అంకెలు ఉండాలి కదా. 10 అంకెల్లో నుంచి 4 అంకెలు తీసేసి పక్కన పెట్టేసి ఇంగ్లీష్లో ఉన్న 26 అక్షరాల్లో 10 అక్షరాలు తీసి పారేసి 16 అక్షరాలతోటి నేను రాస్తాను అంటే ఎలా సాధ్యమవుతుంది? అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి ఆదివాసీలు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు, మూలవాసీలు ఉన్నారు. వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళు ఏ స్థాయిలో ఉన్నారనేది విషయాన్ని విస్మరించి వీళ్ళు ఉట్టిటి లెక్కలు చూపించి దేశం అభివృద్ధి అయిపోయింది అని చెప్పడం అనేది ప్రజల్ని చాలా దారుణంగా మోసం చేస్తున్నారు అనేటటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఈ అభివృద్ధి అనేది ఎప్పుడు సాధ్యమవుతుందని అంటే బీసీలు మళ్ళీ ఎప్పుడు ఈ యొక్క ఆర్థిక సంపదలో కానీ లేకపోతే రాజకీయ ప్రాతినిధ్యం కానీ ఏ విధమైనటువంటి అవకాశాలు పొందనటువంటి వాళ్ళకి సముచితమైనటువంటి స్థానం లభించాలి అని అంటే లభిస్తే తప్ప ఈ దేశం అభివృద్ధి చెందడం సాధ్యం కాదు. అది అభివృద్ధి చెందింది అని అంటే దానికి అసలు అర్థం లేని మాటలు అయ్యి.
కాబట్టి వీళ్ళకి ఈ 75 సంవత్సరాల్లో పరిపాలన చేసినటువంటి అటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇటు బీజేపీ ప్రభుత్వం కానీ వీళ్ళ పట్ల ఏ పార్టీ కూడా గౌరవం లేదు, విశ్వాసం లేదు, వాళ్ళని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన లేనే లేదు. అందుచేతనే ప్రభుత్వ సంపదని తీసుకెళ్ళి, అంటే ప్రభుత్వ సంపద అంటే ప్రజల సంపదను తీసుకెళ్ళి వాళ్ళకి అమ్మేసేటటువంటి ఈ ప్రభుత్వాలని మనం నమ్మాలా? ఈ అమ్మేసే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రారంభించింది. దాన్ని బీజేపీ వాళ్ళు అవకాశంగా తీసుకొని దాన్ని ఇంకా వేగంగా చేస్తూ ఉన్నారు. అటు బీజేపీ గెలిచినా ఇటు కాంగ్రెస్ చేసినా వెనకాల ఉండేది అదానీలు, అంబానీలు, టాటాలు, బిర్లాలు వీళ్ళే ఉంటారు, వీళ్ళే నడిపిస్తారు, వీళ్ళకే సంపదను పోగు పెడతారు. ఇది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ఎవరు ఓడారు, ఎవరు గెలిచారు అని అంటే ప్రజలు ఓడిపోయారు, పెట్టుబడిదారులు, ఆధిపత్య కులాలు వాళ్ళు గెలిచారు. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి రాబోయే రోజుల్లో ఈ మోడీ గారు మొత్తం ఉన్న ప్రజల సంపద అంతా అమ్మేయకుండా కనీసం కాపాడుకునేటటువంటి తెలివితేటలు మనం ప్రదర్శించాలి. తెలివితేటలు మనం ప్రదర్శించి మన ఆస్తుల్ని మనం కాపాడుకోవాలి. అసలు మనకు రావాల్సిన ఆస్తులే చాలా ఉన్నాయి, అది సరే. ఉన్నదాన్ని కూడా లేకుండా చేసేటటువంటి కార్యక్రమంలో ఉన్నటువంటి ఈ మోడీ ప్రభుత్వం మొత్తం దేశాన్ని అమ్మేయడానికి కావలసినటువంటి దాన్ని వేగవంతం చేస్తారు. ఈ వేగవంతాన్ని మనం ఆపాలి. మన కార్మికులు విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ అనేటప్పటికల్లా తిరగబడ్డారు. ఒక విశాఖ ఉక్కే కాదండి, దేశంలో 300 ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఉన్నాయి. ఇండియన్ రైల్వేస్ ఎంత పెద్దదండి, ఆర్టీసీ ఎంత పెద్దది, ఎంతమంది పనిచేస్తున్నారు. వీళ్ళందరికు ఈ సంపద అంతా తీసుకెళ్ళి ఎవడికోడికి అప్పచెప్పేసి పోర్ట్లు అంటే వాటి విలువ ఎంత ఉంటుంది, విమానాశ్రయాల విలువ ఎంత ఉంటుంది, విమానాల విలువ ఎంత ఉంటుంది, ఇవన్నీ తీసుకెళ్ళి బ్యాంకుల విలువ ఎంత ఉంటుంది, ఇవన్నీ తీసుకెళ్ళి అమ్మేసేటటువంటి ప్రయత్నాన్ని మనం అడ్డగించాలా వద్దా? ఖచ్చితంగా అడ్డగించాలి. ఆ ప్రభుత్వాన్ని మళ్ళీ ఓడగొట్టాలి. 5 ఏళ్లలో మళ్ళీ ఎలక్షన్లు వచ్చేస్తాయి. 5 ఏళ్ళు అంటే పెద్ద కష్టమైన పని ఏం కాదు, వెంటనే వచ్చేస్తుంది. వాళ్ళు ఇప్పటి నుంచి మళ్ళీ నెక్స్ట్ టైం ఎలక్షన్లో ఎలాగ గెలవాలనే దానికి వాళ్ళు పథకాలు రచించుకుంటూ ఉంటారు. ఇప్పటి నుంచి సంపద మళ్ళీ కూడబెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి మనము చాలా చాలా జాగ్రత్తతో ఉండాలి. ప్రజలు ప్రభుత్వాన్ని వాళ్ళ స్వాధీనం చేసుకునేంత వరకు వీళ్ళకి ఏ విధమైనటువంటి విముక్తి లభించదు. వాళ్ళు సారా ఏరులై పారిస్తారు, ఎలక్షన్లప్పుడు డబ్బు గుప్పిస్తారు, ఇవన్నీ చేస్తారు. మనం చూసాం కదా, ఇవన్నీ మనం చూసాం. ఇదే పద్ధతి కొనసాగిస్తారు. మనకి ఏ విధమైనటువంటి అవకాశాలు లేకుండా చేస్తారు. వాళ్ళు ఇచ్చేవాళ్ళుగా ఉండాలి, మనం ఏదో బిచ్చం వేస్తే బిచ్చం తీసుకునే వాళ్ళలాగా ఉండాలి. ఇది వాళ్ళు ఆలోచన, వాళ్ళు ఇప్పుడు దాకా అనుసరిస్తున్న విధానము. దానిని మనం బ్రేక్ చేసి తీరాలి. అది చరిత్ర వెనక్కి తీసుకెళ్దామని మోడీ ప్రయత్నించినా తీసుకెళ్ళలేడు. అది సాధ్యం పడదు. అది అతని భూత కల్పన. అతని వయసు ఇప్పటికి 74 సంవత్సరాలు అంటున్నారు. ఇంకా ఎన్నాళ్ళు చేయగలుగుతాడు ఆయన? సో ప్రతి దానికి కాల పరిమితి ఉన్నట్టుగానే మనుషులకి కాల పరిమితి ఉంటుంది, జీవించే కాల పరిమితి ఉంటుంది. అలాగే అధికారాన్ని చలాయించే పరిస్థితి ఉంటుంది. ప్రపంచంలో చాలామంది నియంతలు వచ్చారు, నియంతలు మాయమయ్యారు, ప్రజలు మళ్ళీ విజయం సాధించారు. అలాగే ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాము. కాకపోతే మనకు కావాల్సింది ఏంటంటే ఆత్మవిశ్వాసం కావాలి, మనం సాధించుకోగలం అనేటటువంటి ధైర్యం కావాలి, మనకు కావలసినటువంటి సిద్ధాంతం కావాలి. ఆ సిద్ధాంతమే బహుజన సిద్ధాంతం. డాక్టర్ అంబేద్కర్ రాసినటువంటి గ్రంథాలు చదవండి, ఫూలే రాసినటువంటి గ్రంథాలు చదవండి, సాహు మహారాజ్ చరిత్ర తెలుసుకోండి, కాన్షీరామ్ గారి చరిత్ర తెలుసుకోండి.